యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కైతపురం జాతీయ రహదారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 2 డీఎస్పీలు మృతి చెందారు. ఎదురుగా ఉన్న లారీని చూసి సడన్ బ్రేక్ వేయడంతోనే అదుపు తప్పి స్కార్పియో వాహనం డివైడర్ను ఢీకొని 2 వ్యక్తులు అక్కడికక్కడ మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. ఇక మృతి చెందిన వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన డీఎస్పీ చక్రధర్ రావు, డీఎస్పీ శాంతారావులుగా గుర్తించారు. క్షతగాత్రులు అడిషనల్ ఎస్పీ ప్రసాద్, డ్రైవర్ నర్సింగరావులను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కామినేని హాస్పిటల్కు తరలించారు పోలీసులు. రైట్గా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కైతపురం జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రామిరెడ్డి అందిస్తారు. రామిరెడ్డి. గుడ్ మార్నింగ్ దీపిక. ఈ రోజు తెల్లవారుజామున 5 గంటలకు విజయవాడ నుండి హైదరాబాద్ కు తమ కుటుంబ సభ్యులతో కలిపేందుకు వచ్చిన వాహనంలో వస్తున్న స్కార్పియో వాహనము ఎదురుగా ఉన్న లారీని తప్పించబోయి డివైడర్ కు పక్కన ఢీకొనడంతో డివైడర్ ను అటువైపు హైదరాబాద్ విజయవాడ వెళ్లే మార్గం వైపు తిరగడంతో అటువైపు నుండి వచ్చిన లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 2 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 2 డిఎస్పీలు అక్కడే దుర్మరణం చెందారు. అందులో అడిషనల్ ఎస్పీ కేవీఎస్ ప్రసాద్ గారు మరియు నరసింగరావుని 108 వాహనంలో హైదరాబాద్ తరలించారు. దీపిక. రైట్. ఇక క్షతగాతుల పరిస్థితి ఏ విధంగా ఉంది రామరెడ్డి? సో పోలీసులు ఏ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు? ప్రమాదం ఇది రోడ్డు ప్రమాదం కోణంలోనే ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీపిక, క్షతగాతుల్ని కామినేని హాస్పిటల్, హైదరాబాద్ ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ తరలించారు. ప్రస్తుతం అయితే అడిషనల్ ఎస్పీ కేవీఎస్ ప్రసాద్ గారికి కొద్దిగా పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవర్ నర్సింగరావు నార్మల్ స్థితిలో ఉన్నారని చెప్పి సమాచారం. రైట్ రామరెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.